Dear brothers and sisters, according to Deuteronomy 8:18, may the Lord bless you. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండము 8:18 ప్రకారం ప్రభు మిమ్మును దీవించుగాక. He is the one who gives you the ability to produce wealth. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. God is the one who gives you the ability to produce wealth. ప్రభువే మీకు భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యమును దయచేయును. Every good and perfect gift comes from above. ప్రతి మంచి శ్రేష్టమైన ఈవియు పరలోకము నుండి దిగివచ్చును. As in Proverbs 10:22, the blessing of the Lord makes one rich, and he adds no sorrow to it. సామెతలు 10:22 ప్రకారము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. God and wealth is well connected with each other. ప్రభువు మరియు ఐశ్వర్యము ఒకదానితో ఒకరు సంబంధము కలిగి ఉన్నారు. As in Haggai 2:8, the Lord says, the silver is mine and the gold is mine. హగ్గై 2:8 ప్రకారము వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Whenever we earn at the end of the day, when we sit and count the gain, we have to remember God. మనం సంపాదించుకునేది ఆ దినములో లెక్క పెడుతూ ఉన్నప్పుడు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకునవలెను. We have to say, this comes from the Lord. ఇది ప్రభు యొద్ద నుండే వచ్చినది అని చెప్పవలెను. Especially when we get the first payment from our new job or from our new business or whatever we did, we have to give it to God. ముఖ్యంగా మన కొత్త ఉద్యోగము లేక కొత్త వ్యాపారంలో వచ్చే మొదటి జీతాన్ని ప్రభువుకే మనము చెల్లింపవలెను. Because it is God who gives us the ability to produce wealth. ఎందుకనగా ఐశ్వర్యమును సంపాదించే సామర్థ్యం ఇచ్చేది ప్రభువే అయ్యుంటున్నాడు. When we offer good things to God, మనం ప్రభువుకి మంచి వాటిని as సమర్పించినప్పుడు in Hebrews 6:10, God will never forget our work and our labor of love we are showing towards God. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ప్రకారము మనం చేసే కార్యములను ఉపచారమును ప్రభు ఎంత మాత్రమును మరిచిపోడు. Give and it will be given to you. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. A good measure, pressed down, shaken together and running over. అణిచి కుదిలించి పొంగి పొర్లునంతగా మీకు మరలా దయచేయబడును. It will be poured into your lap. అది మీ ఒడిలోకి పోయబడును. Dear friends, may the Lord remember you and bless you. ప్రియ స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించునుగాక. May the Lord give you the ability to produce wealth. ప్రభు మీకు ఐశ్వర్యమును సంపాదించే కృపను సామర్థ్యమునిచ్చుగాక. So don't forget to give what the Lord has given to you. ప్రభు మీకు ఇచ్చిన వాటిని ఆయనకు తిరిగి ఇవ్వడము ఎంత మాత్రము మర్చిపోవద్దు. Let us give back to God. ప్రభుకి తిరిగి ఇద్దాము. The Lord is a just God to remember you and bless you. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించేందుకు ఆయన నమ్మకస్తుడైన దేవుడై May the ఉన్నాడు. Lord make you strong to produce wealth. మీరు ఐశ్వర్యము సంపాదించే సామర్థ్యమును బలమును ప్రభు ఇచ్చుగాక. Loving Heavenly Father, let your hand come upon your children to lift them up to greater heights. ప్రేమగలిగిన పరలోకపు తండ్రి, నీ హస్తము నీ బిడ్డలపైకి దిగివచ్చి ఉన్నతముగా వారిని లేవనెత్తునుగాక. As they are trying to produce wealth, Lord, bless whatever they are doing, Lord. వారు ఐశ్వర్యమును సంపాదిస్తూ ఉండగా వారు చేసే ప్రతిదీ కూడా మీరు ఆశీర్వదించండి. Lord, bless their hard work. వారి యొక్క శ్రమను కష్టమును దీవించండి. Father, let your hand perfect everything for your children. ప్రభువా, నీ హస్తము నీ బిడ్డల కొరకై అన్నిటినీ సమకూర్చునుగాక. Let your hand rest upon them, Lord. నీ హస్తము వారిపైన విశ్రమించునుగాక. Let them know that it is you who are doing everything for them. వారి కొరకు అన్నిటినీ చేయునది మీరే అని వారు తెలుసుకుందురుగాక. No sorrow should be added to them, Lord. ఏ దుఃఖము వారికి కలుగకూడదు తండ్రి. As you blessed Isaac 100 times, let your blessing come upon them in 100-fold, O God.
మీరు ఇస్సాకుని నూరంతలుగా దీవించిన రీతిగా నీ బిడ్డలపైకి నూరంతల ఆశీర్వాదము వచ్చునుగాక. Let them remember you in everything. వారన్నిటిలో నిన్ను జ్ఞాపకం చేసుకుందరుగాక. Father, make them strong. తండ్రి, వారిని బలపరచండి. Make them prosperous. వారిని ఐశ్వర్యవంతులుగా చేయండి. Let them see good days from now on. వారిప్పటి నుంచి మంచి దినములను చూచుదురుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. God bless you, dear friends. ప్రభు మిమ్మల్ని దీవించుగాక ప్రియ I స్నేహితులారా. know that God's hand has come upon you now. ప్రభు హస్తం ఇప్పుడే మీ పైకి వచ్చినదని నాకు తెలుసు. If you have received any miracles from the hand of God, do remember to write to us. ప్రభు హస్తం నుండి మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను మాకు వ్రాసి తెలుపగలరు. It will help us to glorify the Lord. God bless you. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscars.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.